పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఏఎస్ఎఫ్ నేతలు నిరసన తెలిపారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహంలో నాణ్యత లేని ఆహారం అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం సరిగా లేకపోవడంతో అర్ధాకలితోనే విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్లో మెనూ సక్రంగా లేదండి. మెనూ ఈరోజు విద్యార్థులు భోజనం చేస్తే ఆ అన్నాన్ని రుచికరంగా లేకపోవడం వల్ల ఆ అన్నాన్ని పశువులు కూడా తినే పరిస్థితులు లేవు. ఎందుకంటే అధికారులేమో ముస్తాబ్ ప్రోగ్రాం మీద పడిపోయి అధికారుల పర్యవేక్షణ ఉందో లేదో అధికార యంత్రంగా ఆలోచన చేయాలి. మొత్తం అన్ని ఆశ్రమ పాఠశాలలో కూడా మెనూ సక్రంగా అమలు చేయండి. ముందు మెస్సార్జీలు పెంచాలి, మెనూ అమలు చేయాలి. అసలుగా సరస్వతి అనే వార్డెన్ మేడము అసలు ఉండదండి, అక్కడ హాస్టల్లోనే ఉండదు. ఆవిడ ఇంటికి వెళ్ళిపోద్ది. పిల్లలు భోజనం చేస్తారో లేదో కూడా తెలియదు, పర్యవేక్షణ లేకపోవడం వల్ల. అలాగే ఈ మధ్యకాలంలో విద్యార్థులు మన జిల్లాలోనే దగ్గర 17 మంది విద్యార్థులు అనారోగ్యం గురై చనిపోయారు. ఈరోజు ఇట్లాంటి భోజనాలు పెడితే పిల్లలకు ఏ రకంగా ఆరోగ్యం ఉంటుందండి? ఎందుకంటే సరైన ఆహారం లేకే విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. అధికార యంత్రం కలుగు చేసుకొని సరస్వతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఆవిడ సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఏదైతే గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో ఈరోజు నాణ్యమైన భోజనం అందించడం వైఫల్యం జరిగింది. రుచికరమైన భోజనం అందించకపోవడం వల్లే ఈరోజు విద్యార్థులు తినవలసిన భోజనం ఈరోజు పశువులకు ఆహారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈరోజు గిరిజన విద్యా సంస్థల్లోనే అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడుతున్నప్పటికీ కూడా ఈరోజు నాణ్యమైన భోజనం అందించడంలో ఎందుకు వైఫల్యం జరుగుతుందని ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అధికారుల యొక్క పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపం జరగబట్టే ఈ రోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించడంలో వైఫల్యం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రోజు గిరిజన విద్యార్థులు అమాయక విద్యార్థులు అని చెప్పేసి గిరిజన విద్యార్థులకి ఇలా చేయడం సరికాదు. ఏదైతే గిరిజన పాఠశాలల్లో ఈరోజు గిరిజన విద్యా సంస్థల్లో అలాగే ఏదైతే గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మెనూ ప్రకారంగా భోజనం అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే ఆ బాయ్స్ హాస్టల్ ఉందో బాయ్స్ హాస్టల్ పైన సమగ్ర విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్లో మెనూ సక్రంగా లేదండి. మెనూ ఈరోజు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.